హాయ్, వెల్కమ్ టు మై మీడియా. నేను మీ మైపాల్. మొన్న జరిగినటువంటి జూబ్లీహిల్స్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఓడిపోవడానికి ఆ మెయిన్ కారణం ఇదే అంటూ కవిత కొన్ని సంచలన వ్యాఖ్యలు చేసింది. అవేంటంటే ఆ జాగృతి జనంబాట అంటూ తను ఈరోజు మెదక్ జిల్లాలో పర్యటన చేసింది. ఆ పర్యటనలో భాగంగా తన శైలిలో తను బీఆర్ఎస్ పార్టీ కొందరు నాయకులందరినీ కూడా తను జూబ్లీహిల్స్ లో ఓడిపోవడానికి ముఖ్య కారణాలు ఇవే అంటూ కూడా తను వ్యాఖ్యలు చేయడం జరిగింది. అంటే ముఖ్యంగా కేటీఆర్ ని, అదేవిధంగా హరీష్ రావుని సోషల్ మీడియాలో ఉండకుండా ప్రజల్లోకి రావాలని, మీరు సోషల్ మీడియాలో ఉంటే జూబ్లీహిల్స్ ఎన్నికల్లో గెలిచేటోళ్ళం కాదు, మనం కంపల్సరీగా ప్రజల్లో ఉంటేనే మనం గెలుస్తామంటూ కూడా తను వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఇవన్నీ కూడా కేసీఆర్ తెలియకుండా చేస్తున్నారు. కొందరు వ్యక్తులకు దాదాపు కొందరు వ్యక్తుల వల్ల ఎలా ఉండేవాళ్ళు ఎలా అయ్యారంటూ కూడా తను కొన్ని పేర్లు తీసుకొని కూడా తను మాట్లాడడం జరిగింది. ముఖ్యంగా కొందరు పేర్ల మీద కూడా తను మాట్లాడింది. జగదీశ్వర్ రెడ్డి కానీ, అదేవిధంగా మదన్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి, వీళ్ళందరికీ కూడా ఎట్లకెళ్ళి ఇన్ని ఆస్తులు వచ్చాయని కూడా తను కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. అదేవిధంగా లక్షల మంది బీఆర్ఎస్ కార్యకర్తలందరూ కూడా మాతో టచ్ లో ఉన్నారు. మీరు కనుక ఇలానే కనుక వివరిస్తే మీకే నష్టం జరుగుతుంది. దయచేసి బీఆర్ఎస్ పార్టీని ఇలా చేయడం కరెక్ట్ కాదని, అదేవిధంగా మేము ప్రజల్లోకి వెళ్ళడానికి ముఖ్యంగా కారణం కేసీఆర్ అని, కేసీఆర్ చెప్పినట్టుగా మేము చేస్తున్నామని కూడా కవిత కొన్ని ఘాటు వ్యాఖ్యలు చేయడం జరిగింది.